హాయ్ ఫ్రెండ్స్, Let's go. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై వీడియో నవీన్ కన్నయ్య యూట్యూబ్ ఛానల్. హియర్ దిస్ ఈస్ ద కాలేజ్ ఆఫ్ ఏ ప్రైవేట్ కాలేజ్ ఇన్ ఏలూరు, ఏ రెస్పెక్టెడ్ ప్రైవేట్ కాలేజ్ ఇన్ ఏలూరు, వన్ ఆఫ్ ద మోస్ట్ డ్రీమ్డ్ కాలేజ్. యాజ్ ఎ స్టూడెంట్ వ్యూ మీరు చూస్తున్నారు, ఇది 200 acres ఉన్న కాలేజ్ అన్నమాట. దీన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనంతా చూసేది కాలేజీ, తర్వాత హాస్పిటల్ కూడా చూపిస్తాను. పార్ట్ 2 కావాలంటే మీకు ఇది బ్లాక్ ఏ, అన్ని ల్యాబ్స్ ఉంటాయన్నమాట. అనాటమీ, స్మాల్ బయోకెమిస్ట్రీ. ఇది బ్లాక్ బి, దీంట్లో అంతా లెక్చరర్ గ్యాలరీస్ ఉంటాయి. సుష్రుత లెక్చరర్ గ్యాలరీ, తర్వాత చాణక్య లెక్చరర్ గ్యాలరీ, ఎర్రపెగ్గడ లెక్చరర్ గ్యాలరీ అనేది ఉంటుంది. ఈ గ్యాలరీలోనే థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ హాల్ కూడా ఉంటుంది. ఎక్కడ ఎగ్జామ్ జరిగినా, ఎవరికి ఎగ్జామ్ జరిగినా ఇక్కడికి వస్తుంది. సపోజ్ మీకు ఏదైనా సప్లై పడి వేరే గవర్నమెంట్ కాలేజ్లో ఉండి ఏలూరులో, అప్పుడు ఇక్కడికి రావచ్చు అనమాట. వాష్రూమ్స్ ఉంటాయి, అంతా సూపర్గా ఉంటుంది చెప్పాలంటే. ఇది హెమటాలజికల్ ల్యాబ్ అనమాట, అంటే ఫిజియాలజీకి సంబంధించింది డిపార్ట్మెంట్. ఇది సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన అన్నమాట వ్యూ అంతా. అసలు ఫుల్లీ ఫర్నిచర్గా ఎంత బాగుంటుంది తెలుసు కాలేజీ. ఇది ఓవరాల్ వ్యూ అనమాట, పైనుంచి చూడండి. సెకండ్ ఫ్లోర్లో ఓవరాల్ వ్యూ పైనుంచి ఇక్కడ చూస్తే బాగానే ఉంది, కానీ అక్కడ నుంచి వీడియో తీస్తుంటే ఆ కడ్డీలు అది జరిపింది అయితే నాకైతే. కానీ చాలా బాగుంది. ఇదిగోండి ధన్వంతరి లెక్చరర్ గ్యాలరీ. ఇది వన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఇక్కడ మనం చూడటం ఇది ఎర్రపెగ్గడ లెక్చరర్ గ్యాలరీ. ఇక్కడ క్లోజ్ చేస్తారు, అది ఇది డివైడెడ్గా చేశారు. కానీ కాలేజ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఫుల్ గార్డెనింగ్ ఉంటుంది, హైలీ సెక్యూరిటీ అండి. ఇక్కడ చాలా సెక్యూరిటీ, వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడ ఏం జరగదు. ఇక్కడ నేను ఒక తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నాను కాబట్టి ఇది కాస్తనే తీయగలుగుతున్న ప్రైవేట్ కాలేజ్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, చాలా ప్రైవసీ ఉంటుంది, చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, చాలా సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అసలు ప్రైవేట్ కాలేజీ అన్న బెస్ట్ మంచిది మీడియం లెవెల్. ఎగ్జామినేషన్ హాల్, ఎగ్జామ్స్ అంటే ఇక్కడ అయితే ఫ్లోర్ నుంచి వస్తే స్కిల్ ల్యాబ్, 4G నెట్ ఉంటుంది, 24/7 హై స్పీడ్ 4G నెట్ ఉంటుందండి. ఎవరికన్నా కనెక్ట్ అయిపోతుంది. కొన్ని చోట్ల రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఇదిగోండి, ఇందాక మనం అక్కడ చూసాం, అటువైపు నుంచి చూసాం, ఇటువైపు నుంచి చూస్తున్నాం. ఓవరాల్ మీకు అంతా కవర్ అవ్వాలని ఇలా చేస్తుంది. బి బ్లాక్లో మీరు చూస్తున్నాము, థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం. బి బ్లాక్ ఎర్రపెగ్గడ లెక్చరర్ గ్యాలరీ అనమాట. ఇది వాష్రూమ్స్ సూపర్గా ఉంటాయి. ఎంత నీట్గా ఉంటుందంటే కాలేజీ. ఇక్కడెక్కడ మడ్డం కూడా అనిపించట్లేదు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ యొక్క ల్యాబ్ అండి. ఇది అసలు వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదు చెప్పాలంటే, కానీ నేను రిక్వెస్ట్ చేసి కొన్ని తీసాను, ఇంకొన్ని మాత్రం అప్లోడ్ చేయలేదు. ఇంకొన్ని నేను అప్లోడ్ చేస్తే కాపీరైట్ వేసేస్తున్నారు, అందుకని నాకు ఎంత టైం పట్టింది. కొంత రిక్వెస్ట్ చేశాను, సెక్యూరిటీ వాళ్ళని అడిగి కొన్ని చోట్ల తీసుకున్నాను. కొన్ని చోట్ల సెక్యూరిటీ గార్డ్ అసలు ఒప్పుకోలేదు, కొన్ని చోట్ల ఎవరికి తెలియకుండా తీశాను. ఇది ప్రాక్టికల్ ల్యాబ్ అనమాట, మైక్రోబయాలజీ. చాలా ఇబ్బంది అనిపించింది చెప్పాలంటే. ఎంతో కష్టంతో తీసిన వీడియో మీరు యూట్యూబ్లో చూస్తే ఎక్కడ దొరకదు. ఇప్పుడు ఆశ్రమం కాలేజ్ అని చూస్తే మీకు మామూలుగా అదేంటి అక్కడ హాల్స్, ఫంక్షన్స్ అవి చూపిస్తారు. ఏదో ఒక ఫంక్షనల్ వెడ్డింగ్కి ఫంక్షనల్ హాల్ తీసుకున్నారు చూడండి, అది డ్రోన్తో అంత ఓవరాల్గా చూపిస్తారు. కానీ లోపల క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఫర్నిచర్గా ఉంటుంది, ఎలా స్పేషియస్గా ఉంటుంది, లోపల ఎలా లెక్చర్ చెప్తారు. సో ప్రైవేట్ కాలేజ్లో అంటే ఏం జరుగుతుంది జరగదు అని ఉండదు. ఈ వాటి నాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు వీటితో సహాయం బయట జరుగుతుంది తెలిసిన వాళ్ళు అనమాట. అందుకే తీయగలిగే అది స్టూడెంట్గా కూడా యూస్ఫుల్ అయింది. ఇది వచ్చే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉండాలని నేను ఉద్దేశంతోనే ఇది తీయడం జరుగుతుంది అనమాట. ఫుల్లీ గార్డెన్ ఉంటుంది, చాలా 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 బాగుంటుంది నిజం చెప్పాలంటే. హైలీ సెక్యూరిటీ, 24/7 సీసీ కెమెరాలు ఉంటాయి. ఇది పీజీ వాళ్ళకి సంబంధించిందండి, పీజీ వాళ్ళ రెసిడెన్స్. ఇది ల్యాబ్ అనమాట, పీజీ రీసెర్చ్ ల్యాబ్. మనం ఇప్పుడు పీజీ రెసిడెన్షియల్ ఇక్కడ తీసుకుంటే మనకంటే ఒక రూమ్ ఇస్తారు, ల్యాబ్ ఇస్తారు ఫుల్. అసలు మెడికల్ వాళ్ళకి ఇది ఒక డ్రీమ్ అని చెప్పాలి నాకు తెలిసినంతవరకు. అసలు మనకంటే ఒక ఎక్విప్మెంట్, ల్యాబ్, రూమ్ చూడండి, రూమ్ ఎంత బాగుందో. అదంతా నా రూమే అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇది బయట వ్యూ అండి. ఇక్కడ పక్షులు భలే కిచకిచా అంటుంది. ఓవరాల్ వ్యూ చుట్టూదంతా పొలమేనండి. అక్కడ కొలను కూడా ఉంది, చాలా బాగుంటుంది చూస్తానికి. ఫుల్లీ సెక్యూరిటీ. ఇంకా కొత్త బిల్డింగ్ బ్లాక్ కడుతున్నది చూసారా బ్లాక్, ఆ బ్లాక్ని కూడా కవర్ చేద్దాం అనుకుని ఎక్కి, బట్ వర్క్ జరుగుతుంది. చూసారా సెక్యూరిటీ వాళ్ళు బిట్లు బిట్లుగా కట్ చేసి చాలా
సీక్రెటివ్ వేలో తీయాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ యూ రిక్వెస్ట్ చేశారు ఒక్కళ్ళు నా సబ్స్క్రైబర్ ఆశ్రమం కాలేజ్ తీయమని చెప్పి. యాజ్ ఎ కాలేజ్ నాది కూడా ఉంది కాబట్టి అక్కడ నేను తీయడం జరిగిందనమాట. ఇదంతా హైలీ సెక్యూరిటీ ఏరియా అనమాట. మనం ఇందాక అక్కడ చూసిన సెక్యూరిటీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో అదే థర్డ్ ఫ్లోర్లో చూసినా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నాం అనమాట. మనం ఎప్పటికప్పుడు వర్క్స్ జరుగుతూ ఉంటాయి. 200 acres కాలేజ్ అండి ఇది. మనం ఇంకా ఒక్క బిల్డింగ్ బ్లాక్లో ఉన్నాము, అది బి బ్లాక్లో ఉన్నాము. థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరే కవర్ చేసాం. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, తర్వాత ఏ బ్లాక్ ఉంది, ఏ బ్లాక్లో ల్యాబ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరే మనం చూస్తుంది. ఇంకా యోగా హాల్ ఉంది, హాస్పిటల్ ఉంది, ఎమర్జెన్సీ వార్డు ఉంది, తర్వాత హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత లైబ్రరీ ఉంది. ఇది కొంచెం చూసారా ఆ వేగుండా వెళ్ళాలి. షేర్ చేయండి. చూసారా టామీ గార్డ్ ఎలా షేర్ చేస్తున్నాడో. ఇది మన లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్తాను, పియాదుల కేంద్రం అనమాట. అక్కడ ఆ నెంబర్ నోట్ చేసుకొని కావాలంటే ఏదైనా జరిగితే ఇప్పుడు ఇటుకుంటే మనం చెప్పగా కొలను అని చెప్పి అది మీకు డెమోగా పార్ట్ 2 కింద ఇస్తున్నాం. ఎడైన్ MBBS లైఫ్ అండి, మరి తప్పదు కదా. యాజ్ ఏ స్టూడెంట్గా అడిగిన వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ సూపర్ సాంగ్ ప్లే అయిందని దీంట్లో ప్లే చేయలేకపోతున్నాను, కానీ మంచి డింటిక్ అని ఇవన్నీ వాట్స్ అండి. ఈ బిల్డింగ్ కూడా 3 floors ఉంటాయి. దీంట్లో హైలీ సెక్యూరిటీ అస్సలు తీయటం కుదరదండి. ఇక్కడ మాత్రం ఏదో నేను తీయగలిగాను. ఇది చూసారా, ఇదేమో పీడియాటిక్స్, ఇదేమో ఆర్థోపెడిక్, అదేమో ENT, అదేమో ఇందా చూసింది వార్డ్, అది గైనిక్ వార్డ్ అనమాట. ఆ బిల్డింగ్ అంతా గైనిక్ ఉంటుంది, వెటర్నరీ. ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ ఫుల్ ఉంటుంది. లాస్ట్లో చూపిస్తారు సెక్యూరిటీ అంతా ఎక్కడుంది ఏంటి అని. వీడు ఎంత చెప్తున్నాడు సెక్యూరిటీ గురించి అని చెప్పి. అదంతా ఒక పర్స్పెక్టివ్ ఉంది దానికి. ఇదంతా బయటికి వెళ్ళే వ్యూ అనమాట. అక్కడ లోకల్ పీపుల్స్, ఇక్కడేమో నాన్ లోకల్ పీపుల్స్. ఇది కొన్ని ఎమర్జెన్సీ చెప్పాను కదా. ఇది డైనింగ్ హాల్ అండి, మనలాంటి పీపుల్స్కి డైనింగ్ హాల్, స్టూడెంట్స్కి వాళ్ళకి కాదు. ఇంకా ఇలా బయట ఉంటారు. బయట వచ్చిన ప్రజలందరూ దీంట్లో కూర్చొని తింటారు అనమాట ఎమర్జెన్సీ వార్డులో. అదిగోండి అది వెటర్నరీ వార్డ్, అటు పక్కన ఉంది, స్టాప్ పక్కన ఉంది. ఇదిగోండి చెప్పాను ఇందాక తీసిన బిల్డింగ్. ఇది ఇంకో బిల్డింగ్, చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ. ఇది ఇంకో బిల్డింగ్. ఇలా బయటకు వెళ్తాను. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ నేను తీస్తుంటే తీయద్దు అని వెనక వస్తుంది చూడండి. అది నాతో నేను మాట్లాడుతాను, పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏదో కవర్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తీశాను. స్లో మోషన్ చేస్తున్నాను దీన్ని. తర్వాత ముందు కూడా ఇంకో వస్తారు, తీయట్లేదు ఆపేసానని చెప్పి అట్లా చెప్పి తీశాను. ఇది పేరు కూడా నేను ఆశ్రమం అని చెప్పి చేయను పెట్టడం, కానీ సూపర్ కాలేజ్ అండి, చాలా బాగుంటుంది. ఇది చూసారా ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అక్కడ తీయాలని నాకు పడిపోయింది అంతే. ఇంకా ఓవరాల్ కాలేజ్ వ్యూ అయితే ఇదండి. బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగను. ఇది మాత్రం సూపర్ ఉంది, దీనికోసమన్నా నేను లైక్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇలాంటి పార్ట్ 2 కూడా ఉందండి. ఇది మనం ఓన్లీ ఇప్పుడు కాలేజు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రమే చూసాం. పార్ట్ 2కి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.